బంగారం వెండిపై జీఎస్టీ పన్నులు ఎలా ఉండబోతున్నాయి? పసిడి మరింత పరుగు పెడుతుందా లేక దిగొస్తుందా? ఈ ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఇప్పటికే 95% పైగా వస్తువులు సేవలపై పన్నులు ఖరారు చేసిన జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశంలో బంగారం ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 15వ సమావేశం ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనుంది. గత నెలలో శ్రీనగర్ లో 2 రోజుల పాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక రంగాలైన విద్య, ఈ సమావేశంలో ముఖ్యంగా బంగారంతో పాటు టెక్స్టైల్, పాదరక్షలు, బిస్కెట్లు, బీడీ తదితర వస్తువులపై జీఎస్టీని నిర్ణయించనున్నారు. దీంతో బంగారం, వెండి సెక్టార్ల నుంచి ఇప్పటికే జోరుగా చాలా తక్కువగా 1%కే ఓకే చెప్తున్నాయి. ఇలా భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే ఇప్పటి వరకు బంగారం, బులియన్ సర్వీసులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది జీఎస్టీ కౌన్సిల్. ఇవాల్టి సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది. ప్రజల సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని బంగారాన్ని తక్కువ ఇప్పటికే పాలు, తృణధాన్యాలు, విద్య, వైద్య రంగాలకు పన్నులు మినహాయిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలపై సుంకం మినహాయిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంతో ధాన్యం ధరలు తగ్గనున్నాయి. రోజువారీగా ఉపయోగించే తల నూనె, సబ్బులు జీఎస్టీ మండలి నిర్ణయించింది. స్వీట్లపై 5% పన్ను ఉంటుంది. చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలపై కనీస స్థాయిలో 5% పన్ను విధిస్తారు. 20% పన్ను విధించడంపై సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. బాలీవుడ్ స్థాయి సినిమాలైతే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది డిసైడ్ కానుంది. దీంతో అందరి దృష్టి ఇవాల్టి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపైనే నెలకొంది. అటు సినిమా రంగంపై నుంచి వస్తున్న డిమాండ్ పైన కౌన్సిల్ ఏమైనా పునరాలోచన చేస్తుందో లేదో